ప్రధాని మోదీ రాజమండ్రిలో ప్రచారం నిర్వహించారు. యూపీఏ పాలనంతా స్కామ్లమయమని విమర్శించారు. ఎన్డీఏ పాలన వస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. అవినీతి పరుల దగ్గర నుంచి నల్లధనాన్ని కక్కిస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. వైసీపీకి ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ క్లోజ్ అవుతాయని మాచర్లలో చెప్పారు జగన్. చంద్రబాబుకి మాట మీద నిలబడిన చరిత్ర లేదన్నారు. కాసేపట్లో బందరులో ప్రచారానికి వెళ్తున్నారు జగన్. ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించింది ఈసీ. ఆయనకు తక్షణమే బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. గుప్తా ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాజేంద్ర రెడ్డి స్థానంలో గుప్తాను నియమించారు. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి తప్పించాలని సీఎస్ ని ఆదేశించింది. ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని కూడా సూచించింది. 3 అధికారుల పేర్లు పంపాలని చెప్పింది. ఫోన్ టాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందన్నారు హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి. నిందితులు తప్పించుకోవడానికి యత్నిస్తున్నారని, వారి ప్రయత్నాలను నిర్వీర్యం చేశామన్నారు. ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎంజీఐటీ కాలేజ్ విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు పెట్టాలంటూ ఆందోళన చేపట్టారు. ఎండ తీవ్రతకి కాలేజ్కి రాలేకపోతున్నామని వారంతా వాపోయారు. స్టూడెంట్స్ కి మద్దతుగా విద్యార్థి సంఘాలు నిలబడ్డాయి. జార్ఖండ్ లో ఈడీ చేపట్టిన దాడుల్లో నోట్ల కట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. ఓ అధికారి పని మనిషి ఇంట్లో 30 కోట్లని సీజ్ చేశారు. మంత్రి ఆలంగీర్ కార్యదర్శి సంజీవ్ ఇంటితో పాటుగా మొత్తం 6 చోట్ల ఈడీ దాడులు చేస్తోంది. తమిళ